హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ సింగిల్. ఇంకా మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ సింపుల్ అండ్ డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ అనిపించింది. పర్లేదు, టైంపాస్కి ఎలా యూస్ చేయొచ్చు. ఇంకా కథ విషయానికి వస్తే ప్లాట్ లైన్ అయితే అంత పెద్దగా ఏం లేదు, సింపుల్గానే ఉంది. విజయ్, హరిణి అండ్ పూర్వ వీళ్ళ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా రన్ అయింది అండ్ ఇన్ని రోజులుగా సింగిల్గా ఉన్న విజయ్ ఫైనల్లీ వీళ్ళిద్దరిలో ఎవరితో మింగిల్ అయ్యాడు, ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఒక రన్ టైం మనకు టోటల్గా 2 hours 10 minutes వరకు ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మూవీలో వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది అండ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అన్నీ కూడా మంచిగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఫామ్ అయింది అండ్ వీళ్ళు ముగ్గురు ఎలా మీట్ అయ్యారు ఇవే చూపిస్తూ తీసుకెళ్తారు. మధ్య మధ్యలో విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు వీళ్ళ ఇద్దరి మధ్యలో ఫన్నీ సీన్స్ బాగున్నాయి అండ్ ఇంటర్వెల్ వరకు బాగానే తీసుకెళ్లారు. బట్ మెట్రో సీన్స్ దగ్గర కొంచెం స్ట్రెచ్ చేసినట్టుగా అనిపించింది అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ అయితే మంచి ఎంటర్టైనింగ్గా వెళ్ళాయి అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ ఎలిమెంట్ అయితే ఉంటుంది, అది కొంత వర్కౌట్ అయింది. అండ్ అగైన్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ కొంచెం స్ట్రెచబుల్గా ఉన్నా కానీ అక్కడ వచ్చే డైలాగ్స్ అండ్ సీన్స్ అయితే బాగున్నాయి అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్ రివిలేషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ అయితే ఓకే ఇష్గా ఎండ్ చేశారు అండ్ క్లైమాక్స్లో ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, శ్రీ విష్ణు గారు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆయన డైలాగ్ మాడ్యులేషన్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఒక రకమైన ఫన్ని జనరేట్ చేస్తాయి. అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా ఈ మూవీకి మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. వెన్నెల కిషోర్ గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆయన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ కేతికా శర్మ ఇంకా ఇవానా వీళ్ళైతే వీళ్ళ రోల్స్లో డీసెంట్గా చేశారు అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దర్ రోల్స్. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే అంత పెద్దగా ఏమనిపించలేదు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు అనిపించింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో అంతగా బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే లేదు, కాబట్టి ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.